శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ అందరికీ తెలుసు. మొల్లమాంబ జయంతి పురస్కారాల సంబంధించి ఇక్కడ వేదికను చేసుకొని మనమందరం కూడా ఆ వేదికని పాల్పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అందరం ఆసీనులం కావడం జరిగింది. ముందుగా నేను కొడిమాల కృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, బిఎడ్ కళాశాల ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించబడుతున్నటువంటి ఇటిక్యాల వీరయ్య గారి వెల్ఫేర్ అసోసియేషన్లో టీం మెంబర్గా కొనసాగుతూ ఈ బ్యానర్లో అనేక కార్యక్రమాలని తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజల, ముఖ్యంగా కుమ్మర తెలుగు ప్రజల ప్రయోజనాల రీత్యా విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర అంశాల పట్ల అవగాహనని కల్పిస్తూ ఇంకా అనేకమైనటువంటి విషయాల పట్ల జాగరూకతను తెలియచేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం కూడా శుభ పరిణామం. ఇందులో భాగంగానే గతంలో నిర్వహించబడ్డటువంటి అనేక కార్యక్రమాలు మీ దృష్టిలో ఉండొచ్చు. వివాహానికి సంబంధించి పరిచయ వేదిక కార్యక్రమాలు హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో అనేక మార్లు పరిచయ వేదిక కార్యకలాపాలను నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా ఈ ఉమ్మడి రాష్ట్రాల సంయుక్తంగా ఈ మొల్లమాంబ జయంతి వనిత పురస్కారాలను కూడా, ప్రతిభా పురస్కారాలను కూడా అనేక మార్లు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఎప్పుడు హైదరాబాదులోనే పెడితే మీ అందరికీ దూరం అవుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ పుల్లయ్య గారు మరియు మా బ్యానర్ ఇటిక్యాల వీరయ్య గారు మరియు మిగతా ఈ ఆంధ్ర రాష్ట్ర కన్వీనర్లు వీరందరి కోరిక మేరకు ఈసారి ఇక్కడ మీ అందరికీ చేరువ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం కూడా ఎంతో సంతోషదాయకం. మీ అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు. ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిదనంటే, మనం మట్టిలో మాణిక్యాలం, మనం మట్టితో పనిచేసే వాళ్ళం, మనం మట్టితో మమేకమయ్యేటువంటి వాళ్ళం, మనం కల్మషం లేని మనుషులం, మట్టి మనుషులం. బాగా ఎండలు పడి ధరణి మొత్తం దాహం వేసేలాగా ఎదురు చూసే సందర్భంలో తొరకరి జల్లుల్లో వచ్చే మట్టి వాసల పరిమాణాలు ఎలా ఉంటాయో మన మనసులు, మన ఆత్మీయతలు, మన బంధుత్వాలు అలానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అది మల్లెపూల కంటే సువాసన కలిగేటువంటి మట్టి పరిమళాలు మన యొక్క కుల ఆనవాళ్ళు. చరిత్రకు తొలి వేదికలు మన కుమ్మరి చక్రాలు, ప్రగతి రథచక్రాలు మన కుమ్మర చక్రం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కుల వైశిష్ట్యాలు మన పెద్దలు చాలామంది ఉన్నారు, అందులో భాగంగా చెప్తారు. ఆ అవకాశం నాకు దొరుకుతుందో లేదో అనే సందర్భంలో ఈ వేదికని మీ అందరికీ బోరు కొట్టకుండా, బోరు కొట్టిస్తున్నందుకు దయచేసి అన్యదా భావించకండి. కార్యక్రమం స్టార్ట్ కావడానికి కొంత వ్యవధి ఉంది కాబట్టి అందులో భాగంగా దాదాపు హైదరాబాద్ వేదికలలో 400-500 మందిని
ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం దొరికినటువంటి మేము ఇక్కడ మీ అవకాశాలని మీకే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. అలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అందులో భాగంగా ఇక్కడి ప్రాంతానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కాబట్టి మీ అందరికీ కూడా నేను పరిచయం అయినట్టు ఉంటుందని ఒక టీం మెంబర్గా మీ అందరికీ కొన్ని విషయాలు ఈ యొక్క టీం యొక్క వైశిష్ట్యాన్ని కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ స్థపతి గారు, తర్వాత శంకరయ్య గారు, శివశంకరయ్య గారు, ఇట్లా చాలామంది అతిరథ మహారథులు మన కులంలో చాలా గొప్పనైనటువంటి శిల్పకారులు, సౌందర్యకారులు, తర్వాత నృత్యకారులు, క్రీడాకారులు, ఇట్లా ఈ మధ్యనే మనకు దుంబే మన ఇండియా టీంలో మన కుమ్మరబిడ్డ అని సందర్భం కూడా వచ్చింది. ఇండియా టీంలో ఆడేటువంటి అవకాశాలు కూడా హలో 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 అందులో భాగంగానే మన కుమ్మరులందరినీ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఐక్యం చేసే విధంగా అనేక కార్యక్రమాలని రూపొందించి ఇటిక్యాల వీరయ్య గారు మనకెంతో చేదోడు వాదోడుగా ఈ కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ కులం యొక్క అభివృద్ధి, కులం యొక్క యోగక్షేమాలకు సంబంధించి ఎవరు ఎక్కడ తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచంలో కుమ్మర్ల, శాలివాహనుల, ప్రజాపతుల యొక్క అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన బాటలు వేసినా వాళ్లకు మనం చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యతను కూడా విస్మరించకుండా మన వంతు సహాయాన్ని ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఒక వ్యవసాయదారుడిగా ఉన్నత వ్యవసాయాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు కానీ, ఉన్నత వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అక్కడి నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయిలో కానీ లేదా వ్యాపార స్థాయిలో కానీ ఇంకా అనేక స్థాయిలలో ఉద్యోగ, రాజకీయ, సాహిత్య, క్రీడా సంబంధమైనటువంటి అనేక స్థాయిలలో కూడా మన వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగి ఉన్నారు. ఆ ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి మన బిడ్డలకు ఎంతో కొంత సహాయ సహకారాలు, మార్గదర్శకాన్ని ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇవాళ పుల్లయ్య గారి విద్యా సంస్థల్ని ఒకసారి హైదరాబాద్ నుంచి రాగానే చూస్తే చాలా ముచ్చటేసింది. ఇలాంటి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మన కుమ్మరి అయినందుకు గర్వపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే ఒక విద్యా సంస్థ అనేటువంటిది కేవలం ఆయన యొక్క వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి లేదా ఆయన వంశాభివృద్ధికి సంబంధించిందే కాదు. ఇవాళ కర్నూల్లో అనేక సబ్బన్న వర్గాల జాతుల యొక్క అభ్యున్నతికి తోడ్పడేటువంటి ఒక విద్యా వ్యవస్థ. తాము అభివృద్ధి చెందుతూనే ఇతరుల విద్యాభ్యాసానికి పాటుపడుతూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇక్కడ చదివేటువంటి పిల్లలు వివిధ జిల్లాలకు సంబంధించి లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా కొంతమంది, ఉదాహరణకు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి యాదాద్రి, భువనగిరి లాంటి జిల్లాల్లో విద్యను అభ్యసించడానికి టీచర్ ఎడ్యుకేషన్స్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, బీహార్, అస్సాం, ఇట్లా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా విద్యను అభ్యసిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఈ విద్యా సంస్థల్లో కూడా ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా చదివితే చాలా సంతోషమే.
ఈ చదువు అనేటువంటిది ఎల్లలు దాటిపోయేటువంటిది. మన బిడ్డ, కర్నూలు బిడ్డ, మన కుల బిడ్డ కాకపోయినా ఈ విద్యా సంస్థల నుంచి, పుల్లయ్య విద్యా సంస్థల నుంచి విద్యని అభ్యసించి బయటికి పోతున్నాడు అని అంటే దాని యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క కీర్తిని దేశ ప్రపంచ స్థాయిలలో వెదజల్లడం అనేటువంటిది ఈ పుల్లయ్య గారి విద్యా సంస్థల పరిమళాలని తీసుకుపోవడం అనేదిగానే మనం భావించాలి. ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళు, ఉదాహరణకు మా నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ఖమ్మం జిల్లాలకు సంబంధించి దరిపల్లి అనంతరాములు గారు, వారు కీర్తిశేషులు. వారు కూడా ఇలాంటి విద్యా సంస్థల్లో, విద్యాసేవలలో ముందున్నట్టుగా ఉన్నారు, మేము చూస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి తాను ఒక సాధారణ ఉద్యోగిగా ఉండి ఒక గవర్నమెంట్ సంస్థలో, ఐటీఐలో 6 కూడా అంచెలంచెలుగా ఎదిగి ఇలాంటి విద్యా సంస్థల్ని తలమానికంగా నిర్వహిస్తూ ఎంటెక్ వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు, జూనియర్ కాలేజ్ నుంచి పీజీ కాలేజ్ వరకు ఇక్కడ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల యొక్క నిర్వహణను కూడా వారు చేస్తున్నారు. వారు అంటే ఇట్లా మన కుల బిడ్డలు చాలామంది చాలా రకాలుగా అనేక రంగాలలో వాళ్ళ వైశిష్ట్యాన్ని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ నైపుణ్యం అనేటువంటి దానికి ఆనవాళ్ళే మన కులం. మనం ఈ కులంలో పుట్టడమే ఒక కళాత్మకమైనటువంటి, ఒక నైపుణ్యాత్మకమైనటువంటి, ఒక నేర్పరితనం కలిగినటువంటి, ఒక సహనశీలత్వం కలిగినటువంటి, ఒక గుణం అనుకూలమైనటువంటి గుణం కలిగినటువంటి ఈ యొక్క కుల లక్షణాలలో మనం పుట్టి పెరగడమే ఒక గొప్ప అవకాశంగా ఈరోజు మిగతా కులాలతో పోల్చుకున్న, మిగతా వర్గాలతో పోల్చుకున్న, ఇలా కుమ్మర కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా 99%, 100లో 99% సహనశీలత్వం కలిగినటువంటి వ్యక్తులనే మనం చూడగలుగుతాము. మీరు చూడండి, ఎక్కడ ఏ ఊర్లో ఏ కుల బిడ్డను చూసినా వీలైనంత వరకు పరులకు సహాయం చేసేవాడిగానే మన కులమే ఊరు మొత్తానికి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు సహాయ సహకారాలు అందించేటువంటి ఒక సేవా కులం అయినప్పటికీ ఇంకా ఇతర సందర్భాలలో కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ ఇంకా అనేక అంశాలలో కూడా చేయూతనిచ్చి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మన సంక్షేమాన్ని కూడా కొంత పెట్టుబడిగా పెట్టి వాళ్ళని మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తులుగా చాలామంది ఉన్నారు. దాంట్లో మచ్చు తునకలు వీళ్ళంతా మనం చూడడానికి అవకాశం ఉన్నటువంటి పెద్ద బిడ్డలుగా మనం వాళ్ళని మార్గదర్శకం తీసుకొని మన కులాభివృద్ధికి చాలా వరకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అందులో భాగంగానే ఈనాడు ఇటిక్యాల వీరయ్య గారు ఈ ఇతోధిక సహాయ కార్యక్రమాలలో భాగంగానే అసలు మన కులం వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఒక డాటా కావాలి. ఉద్యోగులలో ఎంతమంది ఉన్నారు, విద్యారంగంలో ఎంతమంది ఉన్నారు, లాయర్లలో ఎంతమంది ఉన్నారు, తర్వాత క్రీడా రంగాలలో ఎంతమంది ఉన్నారు, ఇట్లా అనేకమైనటువంటి అవసరాలని గుర్తించి ఈ కార్యక్రమాలని నిర్వహించడంలో మొదలుగా స్టార్ట్ అయినటువంటి ఈ స్టాటిస్టికల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఈ యొక్క స్టాటిస్టికల్ ఆఫీసరు అనేక గణాంకాలని తీసి మన ముందల పెడుతున్న సందర్భాలలో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక డైరీని రూపొందించి మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సపరేట్గా లాయర్లు, టీచర్లు దేనికి అదేగా ఇవాళ మొన్న లాయర్ల సదస్సు కూడా నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో. అంటే న్యాయ వ్యవస్థలో మన కులం బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్న న్యాయ సేవలు ఏమిటి, ఆ న్యాయ సేవలు మన కుల బిడ్డలకు ఏ రకంగా అందుతాయి, మనం న్యాయాన్ని అందుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాము, వాళ్ళ ద్వారానైనా మనం కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని కేసులు కానీ ఏదైనా కట్టినప్పుడు ఎక్కడ గాబరా పడకుండా లీగల్ సజెషన్స్ తీసుకోవడానికి మన కుల బిడ్డలు ఇంతమంది ఉన్నారు, ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, ఈ హైకోర్టులో ఇంతమంది ఉన్నారు, ఈ సెషన్ కోర్టులో ఇంతమంది ఉన్నారు, ఈ మండల కోర్టులో ఇంతమంది ఉన్నారు, ఇట్లా క్రిమినల్ కోర్టులో ఇంతమంది ఉన్నారు, సివిల్ కోర్టులో ఇంతమంది, ఈ రకంగా లెక్కలు తీసి మనందరికీ కూడా మేడిపండు అరటిపండు ఒలిచి పెట్టినట్టు అనేక రకాలైనటువంటి గణాంకాలను తీసి మనకు చూపించడం అనేటువంటిది జరిగింది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఈ కార్యక్రమ రూపకల్పన కూడా చేయడం జరిగింది. అట్లనే ఈ యొక్క వనితా పురస్కారాలు ఏదో జయంతి కార్యక్రమాలని నిర్వహించి ట్యాంక్ బండ్లోనో లేకపోతే వాడవాడలనో లేకపోతే మన కుల
చౌరస్తాలలోనూ కూడళ్లలోనూ ఏదో జయంతి వేడుకలు నిర్వహించుకొని ముగించడమే కాకుండా ఈ జయంతి వేడుకల్ని సందర్భంగా మన మొల్లమాంబ ఎంత పరాక్రమశాలో అలాంటి పరాక్రమంతులు ఆమె మార్గదర్శకంలో రూపొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం బయటికి తీసి వాళ్ళకు కూడా ఇతోధిక పురస్కారాలు ఇవ్వాలనేటువంటి ఒక శుభ సంకల్పంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమమే అనేక సందర్భాలలో చేయడం జరిగింది. గతంలో తిరుపతిలో, హైదరాబాద్లో 4-5 సార్లు, తర్వాత ఈసారి ఇక్కడికి చేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా ఒక 6 రంగాలని ప్రధానంగా విద్యారంగం, సాహిత్య రంగం, కళారంగం, క్రీడారంగం, ఇట్లా సేవారంగం, రాజకీయ రంగం, ఈ రంగాలని ఒక ప్రాథమికంగా అంచనా వేసి ఆయా రంగాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి కుల బిడ్డలకు ప్రోత్సాహాన్ని అందిస్తే ఇంకా ముందు ముందు వాళ్ళ అభివృద్ధి ఈ సమాజానికి, మన కుల సమాజానికి, మన కుల వర్గానికి, కుల బిడ్డలకు కూడా దోహదపడుతుంది అనేటువంటి క్రమంలోనే ఆ రకమైనటువంటి సేవల్ని కూడా అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకురావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈ కుల అభివృద్ధికి, ఈ వంశ అభివృద్ధికి ఆయువు పట్టైనటువంటి ఒక వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలో మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టపక్కలు లేదా మన వంశంలో ఉన్నటువంటి అన్నదమ్ముల పిల్లలు మనమే మేనరికాలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో పెరుగుతున్న అవసరాల రీత్యా, విద్య ఉద్యోగ అవసరాల రీత్యా అనేక సంకల్పాలు లేదా అవసరాలు పెరగటం వల్ల వివాహ సంబంధాలు కూడా దూరతీరాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మన కులం వాళ్ళైనా మనకు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళకు సంబంధించిన కొన్ని గుణగణాలు మనకు తెలిస్తేనే వివాహం వధువు వరులని పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు వివాహ బంధం ఏర్పరిచి వాళ్ళు భార్యాభర్తలుగా చేసినట్లయితే కులాభివృద్ధికి దోహదపడతారనేటువంటి ఒక వివాహ వ్యవస్థని ఒక అత్యున్నతమైనదిగా భావించి కులంలో అది కూడా ఆ అవగాహన కూడా, ఆ జాగృతం కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన బిడ్డలందరికీ మన యొక్క వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ అవసరాల రీత్యా ఎవరున్నారు అనేటువంటి విషయాల్ని తెలియపరచడం కోసం వివాహ పరిచయ వేదికల్ని కూడా ఏర్పాటు చేసి విశ్వేశ్వరయ్య భవన్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఒక 4-5 ఈ యొక్క పరిచయ వేదికల్ని, వివాహ పరిచయ వేదికల్ని నిర్వహించి తెలుగు రాష్ట్రాలలో వధూవరులని ఐక్యం చేసినటువంటి వేదికగా ఈ ఇటిక్యాల వీరయ్య గారి పరిచయ వేదిక ఎంతో కృషి చేసిందని నమ్ముతూ, అందులో భాగంగా మొట్టమొదలు విశ్వేశ్వరయ్య భవన్లో, ఆ తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, ఇట్లా అనేక రకాల సందర్భాలలో అనేక రకాల పరిచయ వేదికలు నిర్వహించి ఎంతోమంది జంటల్ని ఐక్యం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఇటిక్యాల వీరయ్య గారు ఉన్నారు. వాళ్ళ పిల్లల యొక్క వివాహాలని కూడా లెక్క చేయకుండా, స్వార్థ చింతనతో ఉండకుండా, తనకు 2 కుమారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వివాహ సంబంధాలను ఎక్కడ కూడా తాను ప్రత్యక్షంగా పరోక్షంగా చూడకుండా లోక కళ్యాణం కోసమే, కుల అభివృద్ధి కోసమే, కుల వివాహ పరిచయాల కోసమే ఎక్కువ తాహతలాడుతూ అనేక పరిచయాలను చేసి ఈరోజు ఎంతోమంది ఎన్ఆర్ఐ సంబంధాలు కావచ్చు, డాక్టర్ సంబంధాలు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి సంబంధాలు కావచ్చు, సాధారణమైనటువంటి వైవాహిక బంధాలను కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి వ్యక్తులని ఏకం చేసినటువంటి పరిచయ వేదిక ఈ యొక్క ఇటిక్యాల వీరయ్య గారు నిర్వహిస్తూ నిరంతరంగా కొనసాగిస్తూ మీ అందరికీ సేవలు అందించడంలో ముందున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈరోజు అనేక మార్లు పుల్లయ్య గారు కూడా హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వీరయ్య గారు మా జిల్లాలో కూడా పెడితే మేము వేదికని కానీ ఇతోధిక సహాయాన్ని కానీ మేము ఇంత దూరం రావటం కొంచెం కష్టం, మా కుల బంధువులకు కూడా కొంచెం పరిచయం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఉన్న దగ్గరనే ప్రతి ఒక్కరు రాలేరు, నాలాంటి 1-2 10 మంది 20 మంది రాగలుగుతారేమో ఉద్యోగస్తులు వ్యవహార శైలిలో ఉండొట్టుంటూ, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులోకి రావాలి అంటే, వాళ్ళల్లో కూడా చైతన్యం కలగాలంటే ఇది గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో వస్తే బాగుంటుంది అనేటువంటి క్రమంలోనే తిరుపతిలో ఒకసారి,
ఆ తర్వాత ఇక్కడ ఇవాళ నెల్లూరు జిల్లాలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాలలో భాగంగా మనం ఎంత చైతన్యం వచ్చిందంటే రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే అమ్మ ఏమన్నా బోరు కొట్టిస్తే ఇబ్బంది పడకండి దయచేసి. ఎందుకంటే కొన్ని సరే వేదికను పంచుకోవడానికి రావాల్సిన ముఖ్య అతిథులు కొంతమంది రావాల్సి ఉన్నది. వాళ్ళు వచ్చే వరకు మనం ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకోవడం కంటే కులాభివృద్ధికి సంబంధించిన కొన్ని మాటలు మీ ముందర షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా మీకు కూడా అవకాశం కల్పిస్తాను. వాళ్ళు వచ్చే లోపల నేను ఒక్కరిని ఏం మాట్లాడాను. కొంచెం ఈ బ్యానర్కు సంబంధించి వీళ్ళు చేస్తున్న ఇతోదిక సేవల గురించి కొంచెం వివరించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను మాట్లాడడం జరుగుతున్నది. అందులో ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటూ రావటం అనేటువంటిది ఈ సంస్థ చేస్తున్నటువంటి పనిగా అనేక సొంత పనులను వదులుకొని కూడా ఈ రోజుల్లో ఇంట్లో భార్యలతోటి లేదా అమ్మాయిలైతే ఎవరు పాల్గొంటలేరు టీం మెంబర్స్గా, అబ్బాయిలవే కాబట్టి ఖచ్చితంగా భార్యల నుంచి విముఖత ఉన్నప్పటికీ ఏమయ్యా నీకేం పని లేదా పొద్దున్న లేస్తే సమాజం అంటే మరి ఇంట్లో సంసారం ఎటు పోవాలి, ఇల్లు ఎటు పోవాలి, పిల్లలు ఎటు పోవాలి, నేను ఎటు పోవాలి అనేటువంటి ముక్కు విరుపు కార్యక్రమాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయినప్పటికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సమాజ సేవలో వారితో పాటు మేము వారు రిటైర్ అయినప్పటికీ వారితో పాటు మేము కూడా జత కట్టి ఒక 50 మంది టీం మెంబర్స్గా ఈరోజు ఈ బ్యానర్లో ఇటిక్యాల వీరయ్య గారి వెల్ఫేర్ అసోసియేషన్లో కొనసాగుతూ కుల సంక్షేమానికి, కుల అభివృద్ధికి, కుల చైతన్యానికి మా వంతు సేవలు మేము అందించడంలో ముందున్నామని సగర్వంగా చెప్పుకుంటూ ఇంకా ఇది ముందుకు మీ ద్వారా, మీ చైతన్యం ద్వారా ఇంకా మీ గ్రామాల స్థాయి వరకు ఈ జిల్లా స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇది ప్రపంచ స్థాయిలు దాటి ఈ మధ్యలోనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దుబాయ్లో నిర్వహించడం జరిగింది. ఇదే మన కుమ్మర బిడ్డలకు సంబంధించి వెల్ఫేర్ అసోసియేషన్ మన దేశం దాటి కూడా ఎక్కడ ఉన్నది. ఉదాహరణకు అమెరికా ఆట మనం తెలుగు వాళ్ళంతా కలిసి అమెరికాలో ఒక సంస్థ పెట్టుకున్నారు. అట్లనే కుమ్మర వాళ్ళకి సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దుబాయ్లో మొన్న ఒక వారం 15 దినాల కింద నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలని పుల్లయ్య గారు లాంటి వాళ్ళు ఇంకా మీలో అనేకమైనటువంటి కనపడని దాతలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోవాలని. ఈరోజు కొంచెం లేట్ కావడానికి ప్రధాన కారణం మన తొలి తెలుగు చక్రవర్తి శాలివాహన జయంతి ఉండడం కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగానే భావిస్తూ ఆ కార్యక్రమ శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తూ ఇవాళ శాలివాహన చక్రవర్తి యొక్క జయంతి, ఈ జయంతి శుభాకాంక్షలు మనందరి పుట్టినరోజుగానే భావించి మనం అందరం కూడా మనలో చక్రవర్తి ఎవరు లేరు, మనలో రాజు ఎవరు లేరు అనేదానికంటే తొలి తెలుగు చక్రవర్తే మన శాలివాహన చక్రవర్తి. ఒక బ్రాహ్మణ కుమ్మర బిడ్డకు జన్మించి కేవలం మట్టి బొమ్మలతో సైన్యాన్ని తయారు చేసి ఆయన యాస్పిరేషన్ ఎట్లాంటిదో మీకు ఒక చిన్న మాటలో వివరిస్తున్నా. ఒక బ్రాహ్మణ యువతి చేత సంసార జీతం ప్రారంభించి కుమ్మరి కన్న బిడ్డ ఈ శాలివాహన చక్రవర్తి. ఈ శాలివాహన చక్రవర్తి కావడానికి మహారాష్ట్ర ప్రతిష్టానపురం వీరి రాజ్యం. శకపురుషుడు కూడా 78 శాలివాహన శకం తన శక జయంతులను లేదా శకజనులను జయించినటువంటి వాడు కాబట్టి శకజనులు అనేటువంటి జనులను జయించడం వల్ల ఈ శక పురుషుడుగా మారడం అనేటువంటిది శాలివాహన శకాన్ని ప్రారంభించడం అనేది 78లో మొదలైంది. అదే మన తెలుగు ఉగాది సంబంధించినటువంటి పంచాంగ క్యాలెండర్గా మనం ఈ రోజుకు తొలి ఆనవాళ్ళు అభివృద్ధికి, సాంకేతిక అభివృద్ధికి మన చక్రం మెసపటోమియా నాగరికతలలో చెప్తున్నారు. చక్రమే ఈ ప్రగతికి ఆధారం. అది ఏ చక్రం అంటే కుమ్మరి చక్రం. అదే ఈరోజు కుమ్మరి శక పురుషుడు ఏర్పాటు చేసిన నమోదు చేసినటువంటి
తెలుగు శకమే 78 ఈరోజు తెలుగు సంవత్సరాదికి నాందిగా కొనసాగుతూ ఈరోజు అత్యంత వైభవంగా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క శాలివాహన జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ, ఇట్లా మన యొక్క చరిత్రల్ని పిల్లలకు చెప్తూ మన యొక్క వైశిష్ట్యాన్ని, మన యొక్క ప్రాశస్త్యాన్ని, మన వైభవాన్ని మన పిల్లలకు కూడా తెలియపరుస్తూ ముందుకు వెళ్ళాలని, వీలైనంత వరకు మన కులబిడ్డలకు సహాయపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శాలివాహన జయంతి మరియు మొల్ల మాంబ పురస్కారాల అభినందనలను తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, మీ తరఫు నుంచి కూడా ఇంకెవరైనా పాటలు పాడేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే కన్వీనర్ గారు మిమ్మల్ని పిలుస్తారు. వచ్చి మాట్లాడి వేదికను ఉపయోగించుకుంటే ఇంత మంచి అవకాశం మీకు దొరకదని నేను భావిస్తున్నా. దీన్ని ఉపయోగించుకోండి దయచేసి. థ్యాంక్ యూ అని అన్నారు.